ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఎట్టకేలకి సైబరాబాద్ పోలీసులకి చిక్కారు. హైదరాబాద్ శివారులో సుమారుగా 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు కుట్ర పన్నినట్లుగా నమోదైన కేసులో ఆయనని అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలో అదుపులోకి తీసుకున్నారు. భూ కబ్జా యత్నం కేసు నమోదైన తరువాత పరారైన బ్రహ్మనాయుడు కోసం వారం రోజులుగా గాలిస్తున్న పోలీసులు శుక్రవారం పక్కా సమాచారంతో అరెస్ట్ చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరుపరిచారు. శనివారం హైదరాబాద్ కి తీసుకురానున్నట్లుగా పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదైన అనంతరం పోలీసులకి దొరకకుండా తప్పించుకున్న బ్రహ్మనాయుడు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టుని ఆశ్రయించారు. అయితే కేసు తీవ్రత, ప్రాథమిక ఆధారాలు, దర్యాప్తు దశను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఆయన కాంచీపురంలో ఉన్నట్లుగా సమాచారం లభ్యం కావడంతో సైబరాబాద్ ఈవోడబ్ల్యూ నార్సింగ్ పోలీసులతో కూడిన బృందం అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసింది. రంగారెడ్డి జిల్లా గండిపేటలో సర్వే నెంబర్ 18లో 104 ఎకరాల 25 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. 1954-55 కాస్ట్రా పహానీ రికార్డుల ప్రకారంగా అది పోరంబోకు కంచెగా నమోదై ఉంది. అందులో 9 ఎకరాల 28 గుంటల భూమిని కొట్టేసేందుకు నకిలీ జీవోలు సృష్టించారంటూ గండిపేట తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై గత నెలలో కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా పలువురు నిందితుల్ని కూడా అరెస్ట్ చేసిన క్రమంలో బ్రహ్మనాయుడు పేరు తెరపైకొచ్చింది. ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు బ్రహ్మనాయుడు, ఆయన సోదరుడు రమేష్ కలిసి వెల్ది రాధాకృష్ణను ముందుంచి తతంగం నడిపించినట్లుగా పోలీసులకి ప్రాథమిక ఆధారాలు లభించాయి. ఈ కుట్రను అమలు చేసేందుకు బ్రహ్మనాయుడు సుమారుగా 12 కోట్ల మేర సమకూర్చినట్లుగా గుర్తించారు.